ఈరోజు వాళ్ళు వదిలేశారని, వీళ్ళు వదిలేశారని, వాళ్ళు నాకు దూరం అయిపోయారని, వీళ్ళు నాకు దూరం అయిపోయారు, నన్ను అనాథగా వదిలేశారు అని బాధపడుతున్నావు కదా. ఇదిగో వాళ్ళు వదిలేయచ్చు, నీ కన్నవారు వదిలేయచ్చు, నీ స్నేహితులు వదిలేయచ్చు, నీ బంధుమిత్రులు నిన్ను దూరం పెట్టచ్చు. కానీ నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నీ చేయి విడువడు అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అందరూ విడిచిపెట్టేశారా? ఎవ్వరూ లేరా? ఏమీ ఇంక నీకు అనాథగా నువ్వు ఉన్నావా? ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నావా? ఏం భయపడకు. ఇక్కడ దేవుడు అదే మాట్లాడుతూ ఉన్నాడు. నీ చేయి నేను విడిచిపెట్టను, నీ చేయి నేను విడిచిపెట్టను అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే కదా. ఎన్నోసార్లు మనకి అపాయకరమైన పరిస్థితులు వచ్చింది, ఎన్నోసార్లు మరణం మనల్ని ఆవరించింది, ఎన్నోసార్లు మనం చాలా ప్రమాదాలకు గురయ్యాం. కానీ నేటికి మనం క్షేమంగా ఉన్నామంటే ఆయన మన చేతిని పట్టుకొని మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. నిజంగా ఆయన గనక మన చేయి పట్టుకోకపోయి ఉంటే, ఆయన గనక మనకి తోడు లేకపోయి ఉంటే ఇక్కడ దాకా మనం వచ్చేవాళ్ళం కాదు. ఏ పాటికో మనం కూడా మట్టికి మట్టిలో కలిసిపోయేవాళ్ళం. కానీ మన దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో అయినా మన చేయి విడువని దేవుడు. ఎంతటి కఠినమైన పరిస్థితి వచ్చినా ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు.